నమస్తే అన్న. అన్న నమస్తే. ఎక్కడన్నా మీరు? మాది కుప్లపల్లి. ఓకే. ఎట్లా గతంలో బీఆర్ఎస్ ఉండే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ మారింది, తేడాలు ఏమైనా కొడుతుందా అన్న? అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదన్న. ఎందుకంటే అంటే ఇప్పుడు నేను టైలర్ పని చేస్తుంటా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే ధోరణి నడుస్తున్నది. అప్పుడు ఇంతకుముందుకు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ ఇస్తాడు, ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ ₹1,00,000 2 లక్షలు రుణమాఫీ ఇస్తాడు, 2 లక్షలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా లేదు. పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తాండ్రు, అది ఇట్లా లేదు. ఇప్పుడు వడ్లకు 500 బోనస్ ఇస్తాండ్రు, అది లేదు. ఇప్పుడు గ్యాస్కు ₹450 పడుతున్నాయి అంటారు, కానీ ₹46 పడుతున్నాయి. కొంతమందికి 450 పడుతున్నాయి, కొంతమందికి ₹46 పడుతున్నాయి. ఇగో మరొకటి ఏంటంటే ఈరోజు కనీసం బీజేపీ రఘునందన్ రావు లాంటి వ్యక్తి వస్తే మన జిల్లా మొత్తం కొంచెం మంచిగా పికప్ అవుతుంటుంది. ఇలా దేశంలో మొత్తం మోడీ బాగా నడుస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇట్లా అంటే రఘునందన్ రావు వస్తే మంచి అవుతుంది అని ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకంటే ఒక లాయర్గా ఉండు, మంచి యువకుడు. ఏంటంటే కొంచెం నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది, దాని గురించి తెలుసు, 10 మందిలో ఏం మాట్లాడాలి ఏందనేది తెలుసు. పిలిస్తే పలికే వ్యక్తి రఘునందన్ రావు. కానీ వెంకట్రామరెడ్డి కూడా మంచిగా చదువుకున్నాడు, గతంలో కలెక్టర్గా చేసిండు. ఆయన మీద ఏం లేదా? అయితే వెంకట్రామరెడ్డి అంటే ఇప్పుడు వెంకట్రామరెడ్డి గతంలో కలెక్టర్ ఉన్నప్పుడు, ఒక కలెక్టర్గా ఉన్నప్పుడే కేసీఆర్ ఈ చెప్పులు పట్టుకొని ఇట్లా పోయిండు. అది ఏంటంటే ఒక కలెక్టర్ పోస్టుకి ఇట్లా విలువ ఇవ్వలేని వ్యక్తి వెంకట్రామరెడ్డి. కానీ ఇటు నీలం మధు కాంగ్రెస్ నుండి వస్తుంది, ఆయన కూడా బలంగా అయితే బలంగా నీలం మధు ఉన్నా కానీ కనీసం రఘునందన్ రావు అంత మాత్రం కాదు. బీజేపీ అంటే ఇప్పుడు భారతీయ సంస్కృతికి, భారతీయ సంప్రదాయానికి ఒక ప్రతిబింబం. అలాంటి వ్యక్తిలో రఘునందన్ రావు మంచి సూటబుల్ క్యాండిడేట్. సూటబుల్ అయినా ఎందుకని అంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయింది కానీ మొన్న అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి ఇట్లా చాలామంది ఎందుకు ఓటమి చెందిననే బాధతోటి ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఏదో ఇదేంటంటే అప్పుడు కత్తిపోటు దానితోటి కొంచెం పబ్లిక్ ఏంది అరే ఓటు సానుభూతితోటి ఓటేసారు తప్ప అది దాని గురించి వేయలేదు. కాబట్టి రఘునందన్ రావుకు మంచి పట్టున్నది, మన మెదక్ జిల్లా మీద మంచి పట్టున్నది. కాబట్టి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ప్రతి ఒక్కరము. బీజేపీనా? నేను ఏ పార్టీ కాదన్న. మరి గెలిపించాలంటున్నాం కదా, అంటే పార్టీ ఏమనుకుంటున్నాం? అంటే పార్టీ ఏం లేదు, మేము ఖచ్చితంగా రఘునందన్ రావును గెలిపిస్తాం. అంతేనా? అంతే. అంటే పార్టీ వాళ్ళలాగానే చెప్పుకుంటున్నావు కదా, అంటే ఎందుకు అంత అభిమానం? పార్టీ అని కాదు, రఘునందన్ రావు ఒక లాయరు, మంచి వ్యక్తి. మంచి వ్యక్తి అంటే ఎప్పుడన్నా ఇటు వచ్చిండ ఈ ప్రాంతానికి? ఇక్కడ తిరుగుతుంటాడు. అంటే ఎప్పుడన్నా ఎవరైనా పని మీద ఎప్పుడన్నా ఆయన దగ్గరికి మేము పోలే కానీ ప్రజలల్లో మంచి పట్టున్నది. పట్టున్నా అంటే ఏమనుకుంటారు సాధారణంగా జనాలు ఏమనుకుంటారు? రోజు అయితే ఏమనుకుంటారు మన ఏరియాకు? అంటే నువ్వు కాకుండా నీ అభిప్రాయం కాకుండా జనరల్గా ఈరోజు ఎక్కడ చూసినా ఏది చూసినా మోడీ 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 అంటున్నారు. మోడీ అంటున్నారు మొత్తం బీజేపీ, అటు బీజేపీ ముఖము లేదా ఇటు రఘునందన్ రావు. అంతే మోడీ 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 అంతే. రఘునందన్ రావును గెలిపియాలి, మోడీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని మన మెదక్ జిల్లా సీట్ అనేది ప్రజల విశ్వాసం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.